అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. తాజాగా సుప్రీంకోర్టు ఏదైతే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్షేమం అన్నటువంటి పేరుతో ఉచిత పథకాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులు అదేవిధంగా రాష్ట్ర ఖజానాకి సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించడం జరిగింది. అయితే ఆ విషయాలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలు పార్టీలు కావచ్చు అధికార పార్టీలు కావచ్చు ఓటర్లని లేదా రాష్ట్ర ప్రజల్ని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ఉచిత పథకాలు వాళ్ళకి ఆఫర్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు ఇది ఒక కామన్గా అయిపోయింది. ఎన్నికల్లో గెలవడానికి ఆ విధంగా హామీలు ఇస్తున్నారు. అయితే ఈ విధంగా హామీలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా కుదేలైపోతుంది, ఏ విధంగా రాష్ట్ర సంపద సృష్టించుకోవాలి, ఇవన్నీ కూడా గందరగోళంలో పడతాయి అన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ ఉచిత పథకాలు సంక్షేమాల గురించి మీరేమంటారు? ఇవాళ 12 ఫిబ్రవరి 2025 సుప్రీంకోర్టు ఇప్పుడే సుప్రీంకోర్టులో నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించాలని ఒక పిటిషన్ వస్తే ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. ఎలాంటి వ్యాఖ్య అంటే రేషను ఉచితంగా మనీ ఇవ్వటం, ఈ పథకాలు ఇవ్వటం వలన పనిచేసేవాడు దొరకటం లేదు అనేది ఒక స్టేట్మెంటు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జి వినిపించారనమాట. అది సెన్సేషనల్. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా, గత 40-50 సంవత్సరాలుగా సంక్షేమం ఇస్తున్నారు. ఎన్టీ రామారావు 1983లో గెలిచిన దగ్గర నుంచి మొదలైంది సంక్షేమం మేజర్గా. అప్పుడు ₹2కే కిలో బియ్యం అని మొదలుపెట్టారు ఆయన. రోటీ కపడా ఔర్ మకాన్ అని తిండి బట్ట ఇల్లు ఈ 3 ప్రతి మనిషికి కావాలనే ఉద్దేశంతో ఎవరికి అవసరమవుతో అట్టడుగు పేదరిక వర్గం వాళ్ళకి ఆయన సమకూర్చుకుంటూ వచ్చాడనమాట. అది వెర్రితలలేసిన తర్వాత రోజుల్లో ఏమైందంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వ సొమ్ము కదా, అది ప్రజల సొమ్ము. ప్రజలు కట్టిన ట్యాక్సెస్ ద్వారా వచ్చే డబ్బుని ఈ పేదవారికి పంచుతున్నారనమాట. నిజాయితీగా పేదవారికి పంచి అవసరమైన వారికి పంచితే అది చాలా మంచి. సంక్షేమం అనేది ఎట్టి పరిస్థితుల్లో అవసరం, దేశంలో ఉన్న పేదరికానికి చాలా అవసరం. కానీ అది తర్వాత రీసెంట్గా ఏమైందంటే గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో బటన్ నొక్కటం అనే కార్యక్రమం మొదలైందనమాట. నేను బటన్ నొక్కాను, ఇన్ని వేల కోట్లు వీళ్ళకేసాను, నేను బటన్ నొక్కాను, ఇన్ని వేల కోట్లు వీళ్ళకేసాను అని చెప్పి పబ్లిక్ ప్రజల సొమ్ముతో తను ఓట్లు కొనుక్కున్నాడు. వాళ్ళు ఎప్పుడు జగన్ గారు నాకు ఈయన ఇచ్చారు, నాకు మా ఇంట్లో ₹1,00,000 వస్తున్నాయి సంవత్సరానికి, నాకు పెన్షన్ ఎంత వస్తుంది, ఆసరా ఎంత వస్తుంది, చేయూత ఎంత వస్తుంది, లేకపోతే నా ఆటోకి 10,000 వచ్చినాయి, ప్రతిదానికి ఏదో ఒక విధంగా ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 దాకా క్యాష్ జమ చేసిన సంగతి మనం చూసాం. అట్ ద సేమ్ టైం సంక్షేమం ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వాలి సంక్షేమం? వృద్ధులకి. వృద్ధాప్య పెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి బ్రతుకు తెరువు ఉండదు, వాళ్ళు చేయటానికి ఏమి ఉండదు. రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయితే పెన్షన్ ఉంటుంది, వాళ్ళకి ఏం చేయక్కర్లా. మామూలు సాధారణ ప్రజలకి, పేద ప్రజలకి 60 సంవత్సరాల వయసు దాటిన వారికి పెన్షన్ ఇవ్వటం అనేది చాలా మంచిది. ఆ సంక్షేమ కార్యక్రమం అన్నిటికంటే అత్యుత్తమమైనది అనమాట. పెన్షన్ కార్యక్రమం మాత్రం తప్పనిసరిగా ఏ గవర్నమెంట్ అయినా సరే ఇచ్చి తీరాల్సిందే. అట్లాగే రైతులకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు రైతులకి ఇంకా ఎక్కువ ఇవ్వాలి సంక్షేమం. ఎందుకంటే అది చాలా ప్రొడక్టివిటీకి వెళ్తుంది అనమాట. రైతుకు పెట్టుబడి ఉంటుందా, అప్పులు చేసేస్తున్నారు, బ్యాంకుల్లో అప్పులు చేసి అందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వెళ్ళిపోయింది రైతు పరిస్థితి. అందుకని వృద్ధాప్య పెన్షన్ ఒకటి, వికలాంగుల పెన్షన్ ఒకటి, నిస్సహాయుల పెన్షన్ ఒకటి, ఒంటరి మహిళల పెన్షన్ ఒకటి, రైతులకి సపోర్టివ్గా సహాయం ఒకటి, ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమం ఇవ్వాలి. వీటిని కూడా ఏమీ ప్రొడక్టివిటీ లేకుండా, సంపద సృష్టించకుండా, అంటే పరిశ్రమలు ఏమీ రాకుండా, ఏదైనా పరిశ్రమలు తీసుకొస్తేనే కదా పరిశ్రమల ద్వారా వచ్చే ట్యాక్సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్తో వీటిని పంచగలం. లేక వాటిని అప్పులు తీసుకొచ్చి వాటిని ఇవ్వడం అంటే రాష్ట్రం అప్పులకు ఊబిలో ఇరుక్కుపోతుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన సంక్షేమం వరకు ఇవ్వచ్చు. ఇలా కాకుండా ప్రతిదీ ఎవరు కనపడితే వాళ్ళకి ఎట్లా కనపడితే అట్లా ఓటే ఆయుధంగా ఓటు కోసమే ఇండైరెక్ట్గా ఇస్తున్నారు. ఇది నిజంగా ప్రజా సంక్షేమం కోరి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వట్లు అన్ని గవర్నమెంట్లు కాదు, కొన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అది ఓట్లు కొనుక్కునే విధంగా వాళ్ళు సంక్షేమాన్ని ఇచ్చేశారనమాట. అదేవిధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 వరకే దుర్మార్గం చేశారు, అరాచక పాలన చేశారు. ఒక ఉత్పత్తి లేని సంపద లేని గవర్నమెంట్ని చేశారనమాట.
అటువంటి సందర్భంలో ఆ రాష్ట్రం అప్పులు పాలైపోయింది. ఆ సందర్భంగా ఆ గవర్నమెంట్ని రిప్లేస్ చేయాలంటే వచ్చే గవర్నమెంట్ కూడా ఇవన్నిటినీ వాగ్దానాలు చేయాల్సి వచ్చింది. ఈ సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారు. ఊరికనే కూర్చుని డబ్బులు వస్తుంటే ప్రతి వాళ్ళకి ఇంట్రెస్టే కదా. అందుకని మాకు అది కావాలి ఇది కావాలి అన్ని కోరికలు, వాళ్ళు కోరిన కోరికల కంటే కూడా ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ వాగ్దానాలు చేశారు. ఆయన చేసిన వాగ్దానాల్లో మంచి వాగ్దానాలు ఏంటంటే పెన్షన్ 4,000 చేయటం, అది చాలా మంచిది. పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ వికలాంగులకి పెంచారు, మంచిది. తర్వాత అన్నదాత సుఖీభవ 20,000 ఆ కార్యక్రమాల వరకు మంచిదే. అలా కాకుండా 18 ఏళ్ల వయసు నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. అది వాళ్ళు చక్కగా వాడు పనిచేసుకునే వయసు, అది పనిచేసుకునే వయసులో ఉన్న వాళ్ళకి నెలకు 1,500 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? మన బడ్జెట్ ఎంత, మన ఆదాయం ఎంత? మన స్టేట్ ఆదాయం 1,00,000 కోట్ల లోపు ఉంది. అది ఎంప్లాయీస్కి శాలరీస్కే చాలట్ల శాంతం. ఈ మొత్తం ఈ అనౌన్స్ చేసిన ఈ సంక్షేమ కార్యక్రమాలకి 1,00,000 కోట్ల పైన 1,50,000 కోట్ల దాకా అవుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6లో వృద్ధాప్య పెన్షన్ మంచిది, అలాగే 3 సిలిండర్ల పథకం మంచిది, అలాగే బస్సు ప్రయాణ మహిళలకి మంచిదే. అలాగే ఈ 1,500 రూపాయల పెన్షన్ స్కీమ్ అనేది చాలా తప్పు అనమాట. అది దారుణాతి దారుణం. అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఉండడానికి వీల్లేదు. అలాగే ఇంకొక సంక్షేమ అన్నదాత సుఖీభవ, అది అవసరం, రైతులకి చాలా వెన్నెముక లాంటిది. ఈ విద్యా దీవెన అమ్మఒడి ఇవన్నీ కలిపి రకరకాలుగా ఇచ్చారు పోయినసారి. అలా కాకుండా ఇప్పుడు తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలా 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు గవర్నమెంట్. అది కూడా మంచిదే. కాకపోతే అది ఇంకొక వే ఆఫ్ దాని ప్రాసెస్ వేరే మార్చాలి. అంటే గవర్నమెంట్ ఎప్పుడు హెల్త్కి ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తే ఏ స్కాములు జరగవు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మంచిది, కంపల్సరీగా హెల్త్ అనేది పేదవారికి ఉపయోగం. అట్లాగే ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వండి. LKG to PG పిల్లలకి 15,000 డబ్బుగా ఇవ్వటం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అనమాట నాకు. ఎందుకంటే ఇవాళ తెలుగు రాష్ట్రాలు 2, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో దగ్గర 10 లక్షల మంది వర్కర్స్ పనిచేస్తున్నారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఈ అపార్ట్మెంట్స్ కానీ, రోడ్స్ కానీ, డిఫరెంట్ ఇండస్ట్రీస్ కానీ ఎవ్వరూ తెలుగు వాళ్ళు పనిచేయట్లా. అంటే చాలా పర్సెంటేజ్ 10 to 15% తెలుగు పర్సన్స్ మాత్రమే పనిచేస్తున్నారు. ఎక్కువగా యూపీ, బీహార్, ఒరిస్సా, బెంగాల్ పీపుల్ మన హైదరాబాద్లో చూస్తున్నాం. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు. ఈవెన్ ఇన్ అగ్రికల్చర్లో కూడా నాట్లు వేయడానికి కూడా బీహార్ వాళ్ళే వస్తున్నారు. ఒరిస్సా వాళ్ళు, బెంగాలు మన పొలం వరి నాట్లు వేయడానికి కూడా వాళ్ళే వస్తున్నారు. ఇక్కడ మనుషులు పనిచేయట్లా. ఎందుకు పనిచేయట్లేదంటే ఈ సంక్షేమ గవర్నమెంట్ ఊరినే డబ్బులు ఇస్తుంది. ఈ గవర్నమెంట్ ఊరినే డబ్బులు ఇస్తే ఊరినే కూర్చుంటున్నారు ఏం పని చేయకుండా. మీరు హైదరాబాద్లో ఏ హాస్పిటల్కి వెళ్ళండి, ఏ స్కూల్కి వెళ్ళండి, ఏ కాలేజీకి వెళ్ళండి, ఏ మాల్కి వెళ్ళండి, ఎక్కడైనా సరే తెలుగువారు పనిచేస్తున్నట్టు మీరు చూస్తున్నారా లేరో చూడండి. తెలుగువారు ఎక్కడ పనిచేయట్లా. ఎందుకంటే కేవలం ఈ సంక్షేమం వలన అనమాట. సుప్రీంకోర్టు వ్యాఖ్యను నేను సమర్థిస్తున్నా. సుప్రీంకోర్టు వ్యాఖ్యను సమర్థించడం ఎందుకంటే సంపద సృష్టించకుండా అనవసరమైన సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఓట్ల కోసమే సంక్షేమం ఇవ్వటం అనేది చాలా తప్పు. ఈ 1,500 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళలకు ఇవ్వటం అనేది ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటే మంచిదన్నమాట. ఎందుకంటే దాని వాళ్ళు ప్రొడక్టివ్, వాళ్ళు యంగ్ పీపుల్, దే కెన్ వర్క్ అనమాట. దాని బదులు చంద్రబాబు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చాడు. అలాంటి డ్వాక్రా సంఘాల టైప్ ఆఫ్ వర్క్ కల్చర్ నేర్పి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళతో వర్క్ చేయించుకుని మీరు తీసుకోండి. చంద్రబాబు గారు ఎప్పుడైనా సరే ఆయన ఏంటంటే చేపలు ఇవ్వడైనా చేపలు పట్టడం నేర్పుతాడు. ఆయన కల్చర్ మంచిది. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు, చాలా ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేశారు. అలాంటివి మంచి అనమాట. ఆ 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఇండైరెక్ట్గా 1,00,00,000 మంది బాగుపడతారు అనమాట, ఇండైరెక్ట్లీ. అందుకని స్టేట్ అంతా సస్యశ్యామలం అవుతుంది అనమాట. అది సంపద సృష్టి. కేవలం చంద్రబాబు గారు కూడా అరాచక గవర్నమెంట్ పోవడం కోసం అని కొన్ని అట్రాక్ట్ చేయాలి కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనౌన్స్ చేశారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అలా అనౌన్స్ చేయకపోతే మళ్ళీ గెలవకపోతే రాష్ట్రం వెనకబడిపోతుందేమో అనే ఉద్దేశం ఆయనకు ఉన్నట్లు ఉంది. ఎవరు ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈ టైప్ ఆఫ్ సంక్షేమ కార్యక్రమాలని ఎంకరేజ్ చేయరు. సుప్రీంకోర్టు ఇవాళ చెప్పింది మేము ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. పబ్లిక్ అంతా డిస్కస్ చేసుకుంటుంది. మీరు హైదరాబాద్ వెళ్ళండి, రైల్వే స్టేషన్కి వెళ్ళండి, బస్ స్టాండ్కి వెళ్ళండి, డ్రైవర్లు చూడండి, హోటల్స్కి వెళ్ళండి, హోటల్స్లో సర్వర్స్ని చూడండి, కుక్స్ చూడండి, ఎక్కడైనా సరే తెలుగు వాళ్ళు పనిచేయట్లా. తెలుగు యూత్ ఏమైపోతున్నారో అర్థం కావట్లా.
సోమరిపోతులాగా కూర్చుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఎవ్వరు ఎక్కడ పని చేయట్లా. మరి చదువుకుని ఏం చేస్తున్నారో, మరి ఊరినే వచ్చిన డబ్బులు పెట్టి కూర్చుని సోమరిపోతులు అవుతున్నారేమోనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ విధంగా నేను సుప్రీంకోర్టు ఇవాళ లేటెస్ట్గా అంటే 12 ఫిబ్రవరి 2025 నాడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యానాన్ని నేను సమర్థిస్తున్నాను అనమాట. సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానానికి నా సపోర్ట్ ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని తదనుగుణంగా తమ భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.